5:50 అవుతుంది. సో జనరల్గా నేను చాలా దూరంగా ఉంటాను లేచిన తర్వాత ఫోన్కి. బట్ సరే ఒకరోజు ఇలా రికార్డ్ చేసుకుంటే ఒక మెమరీ కింద ఉంటుంది అని చెప్పి రికార్డ్ చేస్తున్నాను. నేనైతే మార్నింగ్ 5:10కి లేచాను ఈరోజు. జనరల్గా 5:20కి లేస్తాను. బట్ ఒక 10 మినిట్స్ వీడియో రికార్డ్ చేయాలి కదా, బఫర్ ఉంటుందని చెప్పి 10 మినిట్స్ ముందుగా లేచాను. మార్నింగ్ లేచాక ఫస్ట్ అయితే నేను హాట్ వాటర్ పెట్టుకుంటాను సబ్జా నీళ్ళు తాగడానికి. బాడీ డిటాక్స్కి బాగా యూజ్ అవుతుంది అది. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక మగ్కి సరిపడా హాట్ వాటర్ పెట్టుకుంటాను. ఎందుకంటే ఇక్కడ ఉండే వెదర్ కండిషన్స్కి ఇప్పుడు ప్రెజెంట్ వింటర్ కదా, చాలా చలిగా ఉంది. సో అసలు మనం నార్మల్ ట్యాప్ వాటర్ పట్టుకోలేము కూడా, అంత చల్లగా ఉంటుంది. సో బ్రష్ చేయాలి కాబట్టి సో బ్రష్కి కూడా నేను ఒక మగ్కి సరిపోయేంత హాట్ వాటర్ మళ్ళీ తీసుకొని బ్రష్ చేసుకుంటాను. సో ఇంకొక 10 మినిట్స్లో జిమ్ ఓపెన్ చేస్తారు, జిమ్కి వెళ్తాను. అంటే జనరల్లీ మేము ఒక ప్లేస్లో అంత పర్మనెంట్గా ఎప్పుడు ఉన్నాము. ఇంతకుముందు ఒడిశాలో ఉండేవాడిని, ఇప్పుడు ఢిల్లీకి వచ్చాము. సో ఇక్కడ మేము ఎలా స్పెండ్ చేస్తున్నాము, ఒక రోజులో ఏ టైంలో వేస్తున్నాము, ఏమేమి పనులు చేస్తున్నాము, డే అంతా ఎలా గడుస్తుంది అని చెప్పి రికార్డ్ చేసుకుంటే ఒక మెమరీ కింద ఉంటుంది అని చెప్పి చేస్తున్నాను. సో నాతో పాటు మీరు కూడా నా డే ఎలా ఉంటుందో చూడాలి అని చెప్పి ఈ బ్లాగ్ చేస్తున్నాను. చాలా చల్లగా ఉంది ప్రజెంట్. నేను జిమ్కి వెళ్ళేది బాడీ బిల్డింగ్కి ఏం కాదు, జస్ట్ కార్డియో ఎక్కువ చేస్తాను ఫిట్గా ఉండాలని. ఇంకెవరు రాలేదు. సిక్స్ 33 అవుతుంది ఇప్పుడు.
జిమ్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాను. జిమ్ నుంచి వచ్చాక నా మొహన్ ఒక జ్యూస్ పట్టేసింది. ఇది అయిపోయాక ఇంటి పనులు స్టార్ట్ చేశాను. మాకు ఢిల్లీలోని ఇక్కడ ఏక్యూఐ ఇష్యూ ఉంది కదా, సో ఓన్లీ మోపే పెట్టాలి, తొడవకూడదని చెప్పారు. సో రోజు ఇలా మోప్ పెట్టాల్సి వస్తుంది. బాబు ఆ వెనకాల సరిగ్గా తుడవమ్మా. అలాగే అంటారు. ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. టైం ఇప్పుడు 7:50 అవుతుంది. నేను ఇప్పుడు దేవుడికి పూజ చేసుకొని రెడీ అయ్యి 8:45 కల్లా నేను బస్ దగ్గరికి వెళ్ళిపోవాలి. జనరల్గా ముందు రోజు ఈవినింగ్గా తోమేసుకుంటాను, కానీ నిన్న సండే కదా నాన్ వెజ్ తిన్నానని చెప్పి ఇంకా తోముకోలేదు. పూజ కోసం అన్నీ రెడీ చేసేసుకున్నాను, కానీ టైం ఏమో ఇప్పుడు 8:17 అయిపోయింది. సో వీలైనంత ఫాస్ట్గా పూజ కంప్లీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు పూజ ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకున్నాను. ఎప్పుడు ఇలా పువ్వులు పెడతానని ఏం లేదు, ఇంట్లో ఉంటే పెడతాను, లేదంటే పువ్వులు లేకుండానే పూజ చేస్తాను. మన వేడి పెసరట్లు రెడీ అయిపోతున్నాయి. నాకేమో ఇక్కడ టైం అయిపోయింది, ఇప్పుడు 8:32 అయిపోయింది. స్టార్ట్ అయ్యాను ఆఫీస్కి. మంచు అయితే తక్కువ ఉంది, కానీ చలి బాగా పెరిగిపోయింది. వెదర్ రిపోర్ట్లో కూడా వచ్చింది ఇది కోల్డెస్ట్ మంత్ అవుతుంది అనేసి. చాలా చల్లగా ఉంది. బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంతకుముందు కార్లో వెళ్ళేవాడిని, కానీ ఈ మధ్య బస్సులో వెళ్తున్నాను, ట్రాఫిక్ ఎక్కువ అయిపోయిందని చెప్పి. చూడండి చెట్లు అవి అంత దుమ్ముగా కనబడుతున్నాయి ఇక్కడ. అదిగో మా బస్సు వస్తుంది, ఎల్లో బస్. అదే రోడ్ అంతా ఎక్కడ చూసినా వెహికల్సే కనిపిస్తాయి. దాంతోపాటు ఈ మంచుకి రోడ్ కూడా ఈ మధ్య సరిగ్గా కనిపించట్లేదు. అందుకే ఇంక నేను కార్ నుంచి బస్కి స్విచ్ అయిపోయాను. సో ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది మార్నింగ్. ఇంక నేను ఆఫీస్కి రీచ్ అయిపోయాను. ఈవినింగ్ 6 o'clock వరకు ఇంకా ఆఫీస్లోనే స్పెండ్ చేస్తాను. సో డే అంతా ఆఫీస్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 6కి రిటర్న్ స్టార్ట్ అయిపోయాను. మార్నింగ్ ట్రాఫిక్ ఒక ఎత్తు అయితే ఈవినింగ్ ట్రాఫిక్ ఇంకో లెవెల్లో ఉంటుంది. ఈ ట్రాఫిక్కి, పొల్యూషన్కి, ఇక్కడ ఉండే చలికి అసలు చాలా వెక్స్ అయిపోతాము మనము ఈ సిటీతోని. బయట ఫుడ్ ఆప్షన్స్ కూడా ఏమీ పెద్ద బాగోవు. సో ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా అనే ఫీలింగ్తోనే ఉంటాను నేనైతే ప్రతిరోజు. బస్ దిగేసరికి టైం అయితే 6:40 అయింది. ఇంక నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్తుంటే తేజు శాండ్విచ్ చేయమంది. వెజ్ మైనీస్ లేదు, తీసుకురమ్మంది. షాప్కి వచ్చాను. వాడి దగ్గర అన్నీ ఉన్నాయి, మనకు కావాల్సింది తప్ప. ఇంక బయటికి వెళ్ళి తీసుకురావాలి ఈ చెల్లో. ఇక్కడ అసలు టెంపరేచర్ అయితే 9 degrees ఉంది ప్రజెంట్. దాంతోపాటు ఎంత చల్లగాలు వేస్తున్నాయంటే అసలు జుడింగ్. ఇంక రావంగానే లేట్ చేయకుండా ఓపిక తెచ్చుకొని శాండ్విచ్ అయితే స్టార్ట్ చేసేసాను. అలా ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని, ఇంకా టొమాటో సాస్, పచ్చడి, మయోనీస్ వేసి దాన్ని అలాగా కలిపితే ఇలా పేస్ట్లో అవుతుంది కదా. ఆ 2 బ్రెడ్ స్లైసెస్ మధ్యలో ఒక చీజ్ స్లైస్ పెట్టి మనం శాండ్విచ్ మేకర్లో పెట్టేస్తే అయిపోతుంది సింపుల్గా. ఈ శాండ్విచ్ నేను మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తేజుకి అయితే చాలా ఇష్టం నేను చేసే ఈ శాండ్విచ్ అంటే.
ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 7:53 అవుతుంది. తను ప్రజెంట్ ఆఫీస్ మీటింగ్లో బిజీగా ఉంది. సో తనకి తీసుకువెళ్ళి ఇచ్చేస్తాను లోపలికి. మీన్వైల్ నా డిన్నర్కి నేను రైస్ పెట్టేసుకుంటాను. కూరలు అయితే ఆల్రెడీ మధ్యాహ్నం తేజు చేసిన కూరలు ఏవైతే ఉన్నాయో అవే మేము నైట్కి కూడా తినేస్తాము. ఒక్కొక్కసారి తనకి ఈవినింగ్ మీటింగ్ కమిట్మెంట్స్ అవి లేకపోతే అప్పుడు ఏమైనా స్పెషల్గా చేసుకుంటాము. రైస్ పెట్టుకున్నప్పుడు గుర్తొచ్చింది, మీకు ఇది నేను మార్నింగ్ క్లిక్ చూపించడం మర్చిపోయాను. మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్లే ముందు దోసపిండికి నానబెట్టేసి వెళ్ళాను. డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని ఈ దోసపిండి పనిలోకి దిగాను. సో మా ఇద్దరికి ఒక 4 డేస్కి సరిపోయేంత బ్రేక్ఫాస్ట్కి అయితే దోసపిండి వచ్చేసింది. ఆ పని అయిపోయాక ఇలా మా ఇంటికి దగ్గరలోని న్యూ ఇయర్ లైటింగ్స్ పెట్టారు. మళ్ళీ ఎప్పుడైనా తీసేస్తారేమో అని చెప్పి ఇంకొకసారి చూద్దామనేసి వెళ్ళాము. ఈ టాస్క్తోనే నా డే అయితే కంప్లీట్ అయింది. పడుకోవడానికి వెళ్ళే ముందు టైం చూస్తే ఎగ్జాక్ట్గా 10 అవుతుంది. నా డైలీ రొటీన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు నచ్చిన పార్ట్ ఏమైనా ఉంటే దాని గురించి చెప్పడం మర్చిపోవద్దు. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.